హల్లెలూయా. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. 95వ కీర్తనలో భక్తులు ఈ విధంగా మాట్లాడు, రండి నమస్కారం చేసి సాగిల పడుతాము, మనల్ని సృష్టించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయనను స్తుతిద్దాం, ఆయనను ఆరాధిద్దాం, ఆయనను గొప్ప చేద్దామని ఇక్కడ భక్తులు మాట్లాడుతున్నాడు. మరొక మాట అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేడు ఆయన మాట అంగీకరించాడు. నేడు అంటే నువ్వు ఇంకా బ్రతికుండగానే, ఆమేన్, హల్లెలూయా, నీకు ఇంకా సమయం ఉండగానే, ఆమేన్. బుద్ధి లేని కన్నికల వలె మనం ఉండకూడదు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే స్థితిలో మనం ఉండకూడదని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకనూ మనకు సమయం ఉండగానే మనం బుద్ధి కలిగిన వారుగా మనం ఈ లోకంలో జీవించాలి. ఎప్పుడు మేలు అంటే వెంటనే లోబడితే మేలు. ఆమేన్, హల్లెలూయా. మనం వెంటనే లోబడే వారంగా దేవుని మనం స్తుతించి ఆరాధించి కనపరిచే వారంగా మన జీవితం ఉండాలని ఈ మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అటు హృదయం మనందరం కలిగి ఉందామా? నిజంగా ఆయనకి నమస్కరిద్దామా? మన హృదయం తెరిచి ఆయన ఆరాధిద్దామా? హల్లెలూయా. అటు మనసు కలిగిన వారందరూ లేచి నిలబడి దేవుని స్తుతించండి. నేను స్తుతించను, నేను చూస్తూనే ఉంటాను, కూర్చొని ఉండొచ్చు. ఆమేన్, హల్లెలూయా. మీకు స్వేచ్ఛ ఉంది దేవుని సన్నిధిలో. ఆ స్వేచ్ఛను ఎలా వాడుకుంటారన్నది అది మీ ఇష్టం. ఆమేన్, హల్లెలూయా. సహోదరులు జాన్ రాజు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత మనం దేవుని స్తుతించి ఆరోగ్యించి వచ్చారు. చెక్ హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలోనైనా మమ్మల్ని అందరినైనా మీ సన్నిధిలోకి చేర్చినందుకు మీకు వందనాలు ప్రభువైనా. 10 నెలలునైనా ఈ 2025 సంవత్సరంలో 10 నెలలు మమ్మల్ని అందరినీ కూడా చక్కగా కాపాడినైనా మీ సన్నిధిలోనైనా మమ్మల్ని కాపాడినందుకు మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అయినా మీ కాపుదల్లో ఉంచినైనా మేము ఎల్లప్పుడూ కూడా మీ సన్నిధిలో నేను ప్రార్థించుకునే బిడ్డలుగా మేము ఉండాలని, మీకు విధేయత కలిగి జీవించే బిడ్డలుగా ఉండాలని ప్రభా. ఇంత భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నామా. వచ్చిన ప్రతి బిడ్డను కూడా నైనా మీ సన్నిధిలోనైనా మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికైనా మీ సన్నిధిలో నడుచుకునే బిడ్డలుగా ఉండడానికైనా కృప చూపించబోతున్నందుకు ఈ ఆరాధనలంతా కూడా నైనా నీ నామ మహిమాత్మే జరగాలని ప్రార్థించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. స్తుతిద్దాం. ఉత్సాహించేదం, నేడు ఆనందించేదం, ఇది యెహోవా చేసిన దినము. ఉత్సాహించేదం, నేడు ఆనందించేదం, ఇది యెహోవా చేసిన దినము. యెహోవా నిత్య నాకు జయమిచ్చెను, జయశాలి యేసుని స్తుతించెదము. యెహోవా ఈరే నాకు సమకూర్చును, ఆకాశపు వాకిళ్ళు విప్పబడును. యెహోవా నిత్య నాకు జయమిచ్చెను, జయశాలి యేసుని స్తుతించెదము. యెహోవా ఈరే నాకు సమకూర్చును, ఆకాశపు వాకిళ్ళు విప్పబడును. యెహోవా దయాళుడా, నీ కృప నిత్యముండును. యెహోవా దయాళుడా, నీ కృప నిత్యముండును. ఉత్సాహించేదం, నేడు ఆనందించేదం, ఇది యెహోవా చేసిన దినము. ఉత్సాహించేదం, నేడు ఆనందించేదం, ఇది యెహోవా చేసిన దినము. ఎప్పుడు వెళ్ళని మార్గమున నీ తోడే అడుగు
చేసెదను, ఎదురు ఎరుగని యేసు వలె ముందుకు సాగెదను. ఎప్పుడు వెళ్ళని మార్గమున నీ తోడే అడుగులు వేసెదను, ఎదురు ఎరుగని యేసు వలె ముందుకు సాగెదను. నీ వాక్యమే జీవమిచ్చును, నాకు నీ నామమే జయమిచ్చును. నీ వాక్యమే జీవమిచ్చును, నాకు నీ నామమే జయమిచ్చును. యెహోవా దయాళుడా, నీ కృప నిత్యముందును. యెహోవా దయాళుడా, నీ కృప నిత్యముందును. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. అందరూ ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. అమూల్యములైన వాగ్దానము అత్యధికముగానున్నది, అమూల్యములైన వాగ్దానము అత్యధికముగానున్నది. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. ఉత్సాహంగా హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన, వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేము అనుభవించెదము. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేము అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా. పూర్ణ బలముతో యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా హల్లెలూయా. మన దేవుని నామము బలమైన దుర్గం. ఆమేన్. హల్లెలూయా. ఆయన నామమును పలికినప్పుడల్లా పూర్ణ బలంతో దేవుని స్తుతించాలి. ఆమేన్. నీ అంతరంగము దేవుని స్తుతించాలి. ఆమేన్. కను దేవునికి వందనాలు చెల్లిద్దాం. నువ్వు చేసిన మేలకు, నువ్వు చూపిన కృపలకు, నీవు చేసిన
మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా. యేసయ్యకి వందనం చెల్లిస్తావా? వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, కృతజ్ఞతా భావంతో వందనం యేసయ్యా, హృదయం తెరిచి వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా. ఆ యేసయ్యా నీకు వందనాలైనా, నీకే మహిమనైనా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, మా రక్షకుడా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. బలహీనుడనైన నీవెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరము తీర్చావు. నీవెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరము తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను ఎంతగా స్తుతించిన ఆరాధించిన ఆయన రుణము తీర్చలేదు. ఆయన ఎదుట సాగిలపడదాం, భక్తుడు సెలవిచ్చినట్టుగా సాగిలపడదాం, ఆయనను పూజిద్దాం, మనం తగ్గించుకుందాం. ఆయనకు లోబడ్డానికి మన హృదయాన్ని ఆయన పాదాలు ఇవ్వబడదాం. రెండు చేతులు ఆయన వైపు చాచి, ఇదిగో ప్రభా నన్ను నీకు లోబరుచుకుంటున్నాను ప్రభా అని చెప్పుచ్చు ఆయన సన్నిధిలో ప్రవేశిద్దాం. నిశ్చయంగా మన ప్రభు మన మధ్య ఉన్నాడు, మన రాజు మన మధ్యన సంచారం చేస్తున్నాడు. ఆయనకు లోబరుచుకుని దేవుని ఆరాధిద్దాం. యోగ్యుడవు ప్రభువా నీవే యోగ్యుడవు, యోగ్యుడవు ప్రభువా నీవే యోగ్యుడవు. సకల స్తోత్రములకు నీవే అర్హుడవు,
హృదయం తెరిచి ప్రభుని ఆరాధించండి. కృతజ్ఞతాభావంతో ప్రభుని ఆరాధించండి. నేడు నువ్వు ఉన్న స్థితి ఆయన ఇచ్చినది. ఆయన కృప, ఆయన కృపను బట్టే మనం జీవించుచున్నాము. ఆయనకు వందనాలు చెల్లించండి. రెండు చేతులు ఆయన వైపు చాచి ఆయన ఆరాధించండి. నిన్నారాధింతును, ఆరాధింతును, నిన్నారాధింతును, ఆరాధింతును. పరిశుద్ధం నీ నామం, నీ నామం దేవా. పరిశుద్ధం నీ నామం, నీ నామం దేవా. అతి పరిశుద్ధ స్థలములో నీ రక్తముచే ప్రవేశించెదను. నిన్నారాధించుట కొరకే నే ప్రవేశించెదను. నిన్నారాధింతును, ఆరాధింతును, నిన్నారాధింతును, ఆరాధింతును. పరిశుద్ధ నీ నామం, నీ నామం దేవా. పరిశుద్ధం నీ నామం, నీ నామం యెహోవా. పరిశుద్ధం నీ నామం, నీ నామం దేవా. ప్రేమించేద యేసు రాజా, నిన్నే ప్రేమించే మనసారా. ప్రేమించేద యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా, 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 ప్రేమించేదా. నా ప్రాణం ఉన్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. నా ప్రాణం ఉన్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. ఆరాధించేదా, ఆరాధించేదా యేసు రాజా, నిన్నే ఆరాధించేదా. యథార్థంగా ఆరాధించేదా యేసు రాజా, నిన్నే ఆరాధించేదా. ఆరాధించేదా, 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 ఆరాధించేదా. నా
పరచెదా మహిమ పరచెదా యేసు రాజా నిన్నే మహిమ పరచెదా నిన్నే మహిమ పరచెదా యేసు రాజా నిన్నే మహిమ పరచెదా మహిమా పరచెదా మహిమా పరచెదా మహిమా పరచెదా మహిమా పరచెదా మహిమా పరచెదా నా ప్రాణం ఉన్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నిన్నే నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నిజంగా చెప్దాం నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు యేసయ్యా నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు హల్లెలూయా హల్లెలూయా అందరూ దేవుని ఆరాధించండి నా ప్రాణం ఉన్నంత వరకు నీ మహిమ కొరకే జీవిస్తాను ప్రభాని నీకు సాగిల పడతానయ్యా నేను కనబడిన నాయనా నీవు కనబడినట్లు నాయనా తండ్రి నాయన నీ కొరకు జీవిస్తానని వాగ్దానం చేసుకొని దేవుని కొరకు జీవిద్దాం హల్లెలూయా నా ప్రాణం ఉన్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ఒక తీర్మానం తీసుకొని నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు హల్లెలూయా 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 అయ్యా నీకు వందనాలు నీకు స్తోత్రాలనైనా అయ్యా ఇదిగో తండ్రి ఒక తీర్మానం కలిసి సన్నిధిలో రావడానికి నన్ను నేను మహిమపరచడానికి ఇచ్చిన ఈ గొప్ప ధన్యత గారి స్తోత్రాలు నాయన ఈ జీవితం నీవిచ్చింది నాయన నాయన నీ కృప వలన మేము పొందుకున్నామయ్యా అయ్యా నీ మహిమ కొరకు జీవించడానికి సహాయం ఇచ్చింది నాయన ఇదిగో తండ్రి ఇక్కడ ఉన్న నీ బిడ్డలందరూ నిన్ను గణపరిచినారు నా ప్రభా నిన్ను మహిమపరిచి వారిని అప్పుడు నిన్ను గణపరిచి వారిని అప్పుడు నువ్వు గణపరుస్తానని వాగ్దానం చేస్తున్నావు నాయన నీ బిడ్డ యొక్క తలని ఎత్తమని అడుగుతున్నాను నాయన నీ బిడ్డలను సిగ్గుపరిచే దేవుడు కాదు నాయన తండ్రి ఉదయకాలం నా ప్రభా ఒక్కొక్క బిడ్డను దీవించమని అడుగుతున్నాను ప్రభా నీ వాక్యం చేత మమ్మల్ని నా ప్రభా నూతన పరచమని అడుగుతున్నాను ఆయన మా జీవితాలు తెపరలు చేయమని అడుగుతున్నాను ప్రభా మరి స్థిరమైన జీవితం మీరు మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభా ఇక నీ శరీరంలో నీ రక్తంలో పాలు భాగవసలవడానికి ఇచ్చిన కృపకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా మరొకసారి నా ప్రభు నీ పాద సన్నిధిలో కడగబడడానికి నా ప్రభా తను ఇస్తున్న ఈ గొప్ప ధన్యతకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ సంగమును నా ప్రభా మమ్మల్ని అందరినీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఆరాధించి వేడుకొనిచున్నాం పరమ తండ్రి ఆమె నాతో చప్పట్లు ప్రభు నాన్నగాని పడ్డాం రాష్ట్ర మనోహర్ గారిని చప్పట్లతో ఆహ్వానించుకుందాం. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీకు అందరికీ యేసుక్రీస్తు శుభం తెలియజేస్తున్నాను. మనము ఆరాధించిన రీతిగానే ఆయన సన్నిధిలో మరి ధ్యానంతో ఉందాము. ఈ సమయంలో మన ప్రభు యొక్క శరీరంలోను రక్తంలోను పాలు పొందడానికి సిద్ధపడదాం. మనము యథావిధిగా చదివిన రీతిగా మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి మరి కొన్ని వచనాలు చూద్దాం. అయితే ప్రతిసారి ఇదే వాక్యం చదువుతూ ఉంటాం, ఇదే విషయాన్ని గురించి మనం మాట్లాడుతూ ఉంటాం.
అయితే దీంట్లో ప్రాముఖ్యమైనటువంటి విషయం మరలా మేము నొక్కి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏంటంటే ఈ వాక్యంలో ప్రాముఖ్యంగా రాయబడింది ఏంటంటే దేవుడిచ్చినటువంటి యొక్క ఆధిక్యత కానికి దేవుడు తన సంఘము, తన బిడ్డలు తనతో ఏకముగా ఉండాలని, దానికి కారణమైనటువంటి యేసుక్రీస్తు యొక్క మరణాన్ని, ఆ యొక్క మరణము ద్వారా, ఆయన చిందించిన రక్తం ద్వారా మనము మరి రక్షించబడటమే కాదు, దేవునితో సంబంధము కలిగి దగ్గరగా ఉండాలని ఆ విషయాన్ని గుర్తు చేసుకోవడం కోసం ఇది మనకు ఇవ్వబడింది. గుర్తు చేసుకునేటప్పుడు అయితే ఆ గుర్తు చేసుకునే సమయంలో ఒక ఆరాధన చేస్తున్నాం. ఏంటంటే ప్రభు నిజంగా రక్షకుడని. ఆ ఆరాధన చేయటం అంటే పాట పాడాం కదా, అతి పరిశుద్ధ స్థలంలో మనం ప్రవేశించుట. అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించటం అంటే ఆ పాత నిబంధన ప్రకారంగా చూసినప్పుడు మరి ఆ యాజకులు ఎంతో జాగ్రత్తగా తమను తాము సిద్ధపరచుకుంటేనే కానీ, పరిశుద్ధపరచుకుంటే కానీ ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి ధైర్యము వహించేవారు కాదు. వారు ముందే అనేక విధాలుగా తాము మరి పరీక్షించుకొని వారిలో ఏమి తప్పులు ఉన్నావో అవన్నీ జాగ్రత్తగా చూసుకుంటే, ఎందుకంటే అవి లేకుండా ప్రవేశిస్తే కనుక, ఆ పరిశుద్ధత లేకుండా ప్రవేశిస్తే అక్కడికక్కడే వారు మరణమైపోయేవారు. మనకు వారికి తేడా. దేవుని సన్నిధిని, దేవుని యొక్క పరిశుద్ధమైన విషయంలో పాలు పొందినప్పుడు పరిశుద్ధంగా వాటిలో మనము పాలు పొందుకోవాలి. అది ఇక్కడ నేర్పించబడిన మాట. 28వ వచనంలో ఏం చెప్పబడుతుందంటే, మిమ్మల్ని మీరు కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ఎందుకు? దానికి ముందు చెప్పాడు మనకి 26వ వచనంలో, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చేవరకు ఆయన మరణం ప్రచురించదు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో ఆయన పాత్ర వాడు ప్రభు శరీరం గూర్చి రక్తంను గూర్చి అపరాధిగను. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోను. అలాగ చేసి ఆ రొట్టెను తిని ప్రార్థన ప్రభు శరీరం అని అక్కడ పాయింట్ చెప్తున్నాడు. ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇక్కడ ఇంకో మాట ఉంది, చాలా మరి భయం కలిగించే మాట. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు, అంటే అనారోగ్యం, బలహీనులు, రోగులు చాలామంది నిద్రిస్తున్నారు, చనిపోతున్నారంట. ఆ సమయం నుంచి ఆ యొక్క పరిశుద్ధ ప్రభురాత్రి భోజనం దానికి తీసుకుంటే చనిపోతామనే భయం కాదు కావాల్సింది, తీసుకునే అర్హత కొరకు ప్రార్థన చేసుకోవాలి. అందుకే మీకు ముందు రోజునే గుర్తు చేయబడుతుంది వాట్సాప్ మెసేజెస్ ద్వారా. తప్పకుండా ప్రార్థన చేసుకొని మిమ్మల్ని పరీక్షించుకోవాలని. కాబట్టి మనం పరీక్షించుకొని ప్రభు యొక్క శరీరంలోను రక్తంలోను పాలు పొందుకుందాం. మన హృదయం పరీక్షించుకుందాం. మనము యోగ్యత కలిగి దాన్ని ప్రవేశించుకుందాం. కళ్ళు మూసుకుందాం అందరం కూడా. థ్యాంక్ యూ జీసస్. సూరభాత్ర శక్తి కీర్బా. ఒక నిమిషం సమయం తీసుకొని మిమ్మల్ని మీరు పరీక్షించుకోనండి. పరీక్షించుకున్నప్పుడు పరిశుద్ధాత్మను చూపిస్తాడు. వాటిని ఒప్పుకోనండి. ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమిస్తాడు, కనికరించి కృప చూపిస్తాడు. థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్ గాడ్. సమస్త మహిమకు ఘనత కోరుకునండి మా తండ్రి. మీరు మాకిచ్చినటువంటి ఆధిక్యత, మీ శరీరంలోను మీ యొక్క రక్తం పాలు పొందొచ్చు. అలాగుననే మీలో ఒకరిగా ఉన్నట్లుగా ఇచ్చినటువంటి ఆధిక్యతను స్తోత్రాలు. అయితే ఉదయంలో ప్రభా, మా హృదయములను, మా మనస్సులను, మా జీవితములను నీ సన్నిధిలో మేము విప్పి చూపిస్తున్నాము. మాలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అపరాధమును, తప్పులను ఒప్పుకొనిచున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించమని కోరుచున్నాం. కృప చూపించండి ప్రభా. మీరు మమ్మల్ని క్షమించినారని మీకు నాకు తెలుస్తుంది. ఈ సమయంలో మా ముందు ఉంచబడే రొట్టెను మీరు ఆశీర్వదించి ప్రభా, అది మీ శరీరముగాను, అలాగే ఒక రసమును దీవించి అది మీ యొక్క రక్తంగాను అభిషేకించి మాకు దయచేయాలని మా ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరి తాను అప్పగింపబడిన రాత్రి రొట్టెని ఎత్తుకొని దాన్ని విరిచి తన శిష్యులకు ఇచ్చి, ఇది మీ కొరకు నలుగగొట్టబడిన
నా శరీరం అని చెప్పి దీన్ని మీరు తీసుకున్నప్పుడల్లా కూడా మీరు నా యొక్క మరణాన్ని, నా యొక్క బాధను గుర్తు చేసుకోవాలని ఆయన వారికి సెలవిచ్చున్నాడు. అలాగే మరి భోజనమైన పిమ్మట ఆయన పాత్రను కూడా ఎత్తుకొని, ఇది మీ కొరకు చిందింపబడుచున్నటువంటి నూతన నిబంధన అయినటువంటి నా రక్తం, దీనిలో మీరు పాల్పొందినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని నేను తిరిగి వచ్చే వరకు ఇది ఇలాగే చేస్తూ ఉండాలని ఆయన చెప్పిన రీతిగా మనం కూడా ఆ యొక్క మాటను బట్టి ఈరోజు ఆయన గుర్తు చేసుకుంటూ గాను ఈ యొక్క పని కార్యక్రమం చేస్తున్నాం. మీరు కూడా తీసుకున్నప్పుడు ప్రభు యొక్క మరణాన్ని, ప్రభు యొక్క బాధను గుర్తు చేసుకుంటూ మీరు తీసుకునవలసిందిగా కోరుచున్నాను. సిలువలో నాకై కార్చె యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, సమకూర్చునను తండ్రితో యేసు రక్తము, సమకూర్చునను తండ్రితో యేసు రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, తండ్రితో యేసు రక్తము, ఐక్యపరచు తండ్రితో యేసు రక్తము, నీతిమంతులుగా యేసు రక్తము, నీతిమంతులుగా యేసు రక్తము, దుర్నీతినంత బాపును యేసు రక్తము, దుర్నీతినంత
బాపును యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము నిబంధన నిలుపు రక్తము యేసు రక్తము నిబంధన నిలుపు రక్తము యేసు రక్తము నా యేసు రక్తము శ్రీ యేసు మన చేతిలో ఉన్నటువంటి ప్రభు యొక్క శరీరంలో మనమందరం కూడా పాలు పొందుచుండగా మన ప్రభు యొక్క మరి ఆ యొక్క గాయములను గుర్తు చేసుకొని దీంట్లో పాలు పొందుకుందాం అందరం కలిసి. మన కొరకు తన ఆఖరు బొట్టు రక్తం కొరకు ఆయన కాచి ఆ రక్తములో మనను కడిగి ఆ రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ అనుగ్రహించినటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రేమను గుర్తు చేసుకుంటూ హృదయంలో మరి ఆయనకు ఆరాధన ఇస్తూ కూడా ఈ యొక్క రక్తంలో పాలు పొందుకుందాం. హల్లెలూయా. అందరం కూడా హృదయాంతరం నుండి మన దేవునికి వందనాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. ప్రభానికి వందనాలు వందనాలు ప్రభు. అందరూ కూడా స్వరమెత్తి చేతులు ఎత్తి ఆయనకు వందనాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. ప్రభానికి స్తోత్రం. నీకు వందనము తండ్రి. మీ కృప కొరకే స్తోత్రం ప్రభా. ప్రభా మాకు ఇచ్చినటువంటి ఆధిక్యత కొరకే వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. యొక్క ఉదయకాలంలో మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి మీకు వేలాది స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీకు ఇష్టమైన జీవితం జీవించినట్లుగా మీకు వాక్యము చేత మమ్మల్ని కడిగి నూతనపరిచి ఈ సమయంలో మీకు వాక్యము చేత మమ్మల్ని మరొకసారి బలపరచమని మా ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. హల్లెలూయా. అందరూ బాగున్నారా? దేవుని స్తోత్రం. మరొకసారి మరి సన్నిధిలో ఉండి ఆయన యొక్క శరీరంలోను రక్తంలోను పాలు పొందడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. అదే కాకుండా మనమందరం కూడా దీంట్లో పాలు పొందాలి. పొందకూడదని మీకు వాక్యం చెప్పలేదు. కొంతమంది ఏదైనా కారణం చేసి విని మరి పొందకుండా కూర్చుండిపోతున్నారేమో నాకు తెలియదు. ఒకవేళ మీరు ఇంకా దేవునికి మీ యొక్క హృదయమును అప్పగించి రక్షణ పొందకుండా ఇంకా ఇక్కడ కూర్చొని ప్రతివారం వచ్చి ఆయన మాటలు విని వెళ్ళిపోతున్నట్లయితే అది కూడా మీకు వ్యర్థమే. ఆయన మీ ప్రార్థన ఆలకించేస్తాడు అంటే కుదరదు. ఎవరు ఆయన వారి ప్రార్థనే ఆయన ఆలకిస్తాడు. మీరు ఏ కారణం చేత తీసుకునుకోకుండా కారణం ఉన్నట్లయితే ఆ కారణం నుంచి బయటకు రావాలి. ఇంకా రక్షణ పొందకుండా ఇంకా అనేక వారాలు అనేక నెలలు సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితిలో ఉంటే అది కూడా మీకు లాభకరం కాదు. ఇక్కడికి వచ్చేది ఒకే కారణం, రక్షణ పొందుకోవాలి. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. ఎందుకంటే యేసు ప్రభు ఏ సమయమైందో నేను ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు సిద్ధంగా లేకపోతే మీరు ఏమి చేశారో, ఎన్నిసార్లు చర్చకు వచ్చారో, ఎన్ని కానుకలు ఇచ్చుకున్నారో, లేకపోతే ప్రార్థనలు కూడా చేశారేమో, అవన్నీ కూడా వ్యర్థం. రక్షణ మీ హృదయాన్ని ఆయనకు సంపూర్ణంగా సమర్పించుకొని రక్షణ పొందవలేను. అదే మా యొక్క కృషి అంతా అంతే. అందరూ కూడా ఎవరు కూడా నశించిపోకూడదు, నరకానికి వెళ్ళకూడదు అనే ఆ కృషి అన్నిటికంటే ముఖ్యము. మరి ఏమి కదా చర్చ్ నడిపించేస్తున్నాము, ఏదో ఆదివారం చర్చ్ పని అయిపోతుంది, అలా కాదు మా యొక్క ఆశ. మా ఆశ అది కాదు. అది వేస్ట్. ఆ పని చేయటమే వేస్ట్. నేను చేసిన పనికి మేము ఫలం చూడాలనుకున్నాం. మాకంటే ఎక్కువ
ప్రాణమర్పించినటువంటి యేసుక్రీస్తు ఆ ఫలము చూడాలని ఆయన వేచున్నాడు. హల్లెలూయా, ఆమేన్. వాక్యాల్లోకి వెళ్దాం. ఒకసారి ఆ ప్రామిస్ ఉంది కదా, ఒకసారి వేస్తారు కదా ప్రామిస్. సంవత్సరంలో 10 నెలలు గడిచిపోయాయి. 10 నెలలు, ఇక 2 నెలలు బాకీ ఉన్నాయి. సంవత్సరం ఆరంభంలో వాగ్దానం దేవుడు ఇస్తాడని చూస్తూ ఉంటాం. దేవుని ప్రార్థన చేసి ఆయన అడిగి మరి ఇచ్చిన వాగ్దానాన్ని మీకు ఇస్తుంటాం. విని మీరు సంతోషపడతారు, మంచిదే. ఈ సంవత్సరంలో ఏమని ఉందండి మనకి వాగ్దానం? మీకు అందరికీ తెలుసు, విజయం. అంటే అన్ని విషయాల్లో మీ జీవితంలో విజయాలు చూడాలి మీరు. జయము, విజయము, అనేక విషయాల్లో విజయం చూడాలని. అయితే ఒక్కసారిగా ఆగిపోయి ఆలోచిస్తే ఈ సంవత్సరం 10 నెలలు గడిచిపోయింది, నేను విజయం ఏమైనా చూసానా? ఏదో ఒకటి చూస్తే సరిపోదు. 1 చూడొచ్చు, 2 చూడొచ్చు, 10 చూడొచ్చు, ప్రతి నెల చూడొచ్చు, ప్రతి వారము చూడొచ్చు విజయం. ఎందుకంటే యేసుక్రీస్తు తన బిడ్డలందరూ కూడా విజయవంతమైన జీవితం జీవించాలని ఆయనకు ఆశ ఉంది. ఆ మాట అక్కడ రాయబడిన వాక్యం ఏంటంటే మీకు కనబడుతుందో లేదో, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:57, అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం. జయము అనుగ్రహించుచున్న అంటే అనుగ్రహించుచునే ఉన్నాడు. ఒకసారి ఇచ్చేసి అయిపోయింది కదా, ఈ సంవత్సరం ఇది ఇచ్చేసాను కదా, ఒక స్వస్థత ఇచ్చాను సరిపోయింది, ఒక ఉద్యోగం ఇచ్చేసాను సరిపోయింది, ఈ నెల చాలా కాలం జీతం సడన్గా ఇచ్చేసాను. అలా కాదు, ప్రతి విషయంలోనూ విజయం ఉండాలి. అయితే విజయము పొందడానికి కొన్ని ఊరికనే విజయం కనపడదు. గత దినాల్లో మనము ఒక యవన స్త్రీ జిమిమా గురించి చాలా మీరు చూస్తున్నారు, పోస్టులు మన దాంట్లో వేసుకున్నాం. అయితే ఆమె విజయం పొందుకుంది. ఇది ఒక్కసారి విజయం అంటే కుదరదు. అయితే ఆ విజయం పొందుకోవడానికి ఆమె పడినటువంటి కష్టాలు చాలా ఉన్నాయి. మీకు తెలుసో తెలియదో, కొన్ని ఉన్నాయి, మీకు అందరికీ తెలియకపోవచ్చు. చాలా కష్టాలు. ఆమెకు తండ్రి ఒక పాస్టర్, ఆమె ఒక వర్షిప్ లీడర్ కూడా ఒక సంఘంలో. అయితే ఆమె తండ్రి దేవుని యొక్క ఆయన మత మార్పిడులు చేస్తున్నాడనే ఒక ఆరోపణ ద్వారా ఈమెను ఆ యొక్క క్లబ్లో ఉండకుండా తీసివేసిన పని కూడా జరిగింది. అయితే ఆమె విడిచిపెట్టకుండా ఒకటి దేవుని యందు సంపూర్ణ నమస్కారం కలిగి ఆయన సేవ చేస్తూ, రెండవది కృషి చేసిన తర్వాత అన్నీ బాగిన తర్వాత ఆట ఆడడానికి వెళ్ళిన తర్వాత ఊరికనే రన్స్ రావు, వికెట్స్ రావు. చాలా దీక్షగా తను చేసే పని మీద నేను విజయము పొందాలి, నా దేశం కొరకు విజయం సంపాదించాలి, మా టీం కొరకు సంపాదించాలి. అందరూ ఫోకస్ చేయరండి. కొంతమంది ఎలా ఉంటారంటే తమ సొంత విజయం చూసుకుంటారు. అలాంటి వాళ్ళు చాలా పేరు పొందిన వాళ్ళు క్రికెటర్లో ఉన్నారు. సొంత విజయమే వాళ్ళు సొంత విజయం పొందినప్పుడల్లా మన ఇండియా ఓడిపోయింది. తెలుసా మీకు సంగతి? కొన్ని పేర్లు ఉన్నాయి, చెప్పవసరం లేదు. వాళ్ళు సెంచరీలు కొట్టారంటే ఇండియా ఓడిపోవాలి, వాళ్ళు కొట్టకపోతేనే ఇండియా గెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ మైండ్ అలా ఉంటుంది. అలా కాకుండా ఆమె నా దేశము, నా ప్రజలు. అయితే అక్కడ విజయము నా యేసుక్రీస్తు ఇచ్చాడని స్పష్టముగా అందరి ముందు చెప్పగలిగింది. ఆ సాక్ష్యం చాలా ముఖ్యము. ఆమె ఆలోచించుకుని చెప్పడం కాదు, తను ప్రార్థన చేసుకుంది, ఆ తల్లిదండ్రులు ప్రార్థన చేశారు, సంఘం ప్రార్థన చేసింది. ఆమెకు ఆ ప్రార్థనలు ఉన్నాయి మనకు అవైలబిలిటీ. ఆమె మీద ఏమి ప్రార్థన చేసిన మాటలు మనకు వీడియోస్ ఉన్నాయి. వాళ్ళు ఏమని చేస్తారంటే, నీ నామం మహింపరచబడాలి, మా దేశం ఆశీర్వదించబడాలి, ఇది నీకు ఘనత రావాలి ప్రభువా అని ఆ యొక్క సంఘ పెద్దలు, పాస్టర్లు, తల్లిదండ్రులు కూడా చేతుల నుంచి ప్రార్థన చేస్తూ చూస్తున్నాం. సో అక్కడ ఏంటంటే ఆ విజయము సంపాదించడానికి అనేక విషయాలు వెనక జరుగుతూ ఉంటాయి. మనందరికి విజయం కావాలి. అయితే విజయం పొందడానికి పోరాటము చేయాలి. ఇదే ఈరోజు మీకు చెప్పే వాక్యం.
విజయం ముందు పోరాటం. ప్రతి విజయం ముందు పోరాటం ఉండాలి. ఈ పోరాటాలు రకరకాలుగా ఉంటాయి. ఒక పోరాటము సాతానుతో చేయవలసి వస్తుంది. మన విజయములను ఆపేవాడు సాతాను. మనం విజయం పొందకుండా ఎప్పుడు నష్టంలోను, కష్టంలోను, బాధలో ఉండాలని వాడు చేసే ప్రయత్నాలు ఆగట్లేదు. దానికి వాక్యం చెప్తుంది, ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుతూనే ఉన్నాడు. ఛాన్స్ దొరుకుతుంది, వేసేయాలి మీ మీద ఒక దెబ్బ అని చూస్తున్నాడు. వారిని అడ్డుకోవాలి, వారితో పోరాడాలి. వారిని పోరాడాలంటే అది ఆత్మీయ పోరాటము. అది కాకుండా మనలో ఉన్నటువంటి అనేకమైన లోపములను అణుచుకోవడానికి పోరాడాలి. ప్రార్థన, మనం పరీక్షించుకొనుట, మనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి లోపములు మనల్ని విజయవంతంగా ఉండకుండా ఆపు చేస్తున్నాయి. మీకు తెలుసు, ఒకసారి ఆలోచించుకోండి, మీ యొక్క ప్రార్థనా జీవితము ఎంత బలంగా ఉంది. మీ ప్రార్థన ఇప్పుడు కృషి చేసిన వారికి, కృషి చేయని వారికి తేడా ఉంటుంది. అది ఆటే కావచ్చు, లేకపోతే రెస్లింగ్ కావచ్చు, లేదా బాక్సింగ్ కావచ్చు. ఇవన్నిటిలో కష్టపడి ప్రాక్టీస్ చేయటం. ఒక ఒలింపిక్ గేమ్స్కి వెళ్ళినట్టు 4 సంవత్సరాలు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. మీ యొక్క దినదిన చర్యలో నిత్య జీవము కొరకు మీరు ఏం ప్రాక్టీస్ చేస్తున్నారు? నిత్య జీవంలో చేరాలి. ఏ విధంగానైనా నేను రక్షణ పోగొట్టకూడదు. అదే కాకుండా యేసుక్రీస్తు నాకు సంపాదించి ఇచ్చిన భాగ్యములు అనేకమైనవి. ఆయన శిలువ మీద మరణించినప్పుడు కేవలం రక్షణ ఇవ్వలేదు. అక్కడ చదువుతుంటే 53వ కీర్తన ఆ యెషయా గ్రంథంలో కేవలం రక్షణే కాదు, మన స్వస్థత కొరకు దెబ్బలు తిన్నాడని, మనము ఐశ్వర్యవంతులు కావాలని అతడు దరిద్రుడైపోయాడు. దరిద్రుడు అంటే ఎందుకు ఆ మాట రాయబడిందంటే, దరిద్రుడు అంటే శిలువ మీద ఉన్నప్పుడు గుడ్డ పాత కూడా ఆయన మీద లేదు. మీరు బొమ్మలో చూస్తారు, ఒక చిన్న గుడ్డ కట్టినట్టు. మీకు ఇప్పుడు ఆలోచించారా? ఇష్టం వచ్చినట్లుగా యేసు ప్రభువును వారు హింసించి బట్టలు లేకుండా పబ్లిక్గా ఆయన శిలువ వేశారు. చాలామంది తెలియదు విషయాలు. ఇవన్నీ చేసింది నీ కోసం, నా కోసం. ఇచ్చిన దానిని కాపాడుకొనుట, అది మనం చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాం. రక్షణ, స్వస్థత, విజయము, మన మీద ఉన్నటువంటి ఆ యొక్క శాపముల నుంచి విడుదల చేసింది యేసుక్రీస్తు. వాటిని అన్నిటి నుంచి కాపాడుకోవాలంటే మనము కూడా ఆయన మనకిచ్చిన అక్కడ ఏమంటారంటే ఇంగ్లీష్లో తెలుగులో వణుకుతోనూ భయముతోనూ వణుకుతోనూ మీ రక్షణను కాపాడుకొనుడి. రక్షణే కాదు, రక్షణతో పాటు ఆశీర్వాదం. అక్కడ ఏమంటారంటే, నా నీతిని, రాజ్యమును మొదట వెతుకుడి, ఇవన్నీ అంటే మీకు జీవితంలో కావాల్సిన ప్రతిదీ ఏది లేకుండా అందరికీ ఇస్తాడు దేవుడు. అందరికీ సమానంగా కాదు, తన ప్రేమ సమానంగా ఉంటుంది. అందరికీ వారు పొందుకొను రీతిగా వారు పొందుకున్నట్లుగా అందరికీ సమానమైన హక్కు ఇస్తున్నాడు. హక్కు సమానం. అయితే మీరు పొందుకునేది మీరు చేయు ప్రయత్నం మీద, మీరు చేసే క్రియ మీద ఆధారపడి ఉంటుంది. యుద్ధానికి వెళ్లకుండా నాకు జయము కావాలంటే వీలు కలగదు. యుద్ధానికి సిద్ధపడాలి. చాలామందికి ప్రాబ్లం ఏంటంటే, యుద్ధం అంటే భయం, సమస్యలంటే భయం, ఏదైనా శోధన వస్తుందంటే భయం. శోధన వస్తుందంటే భయపడొద్దు. శోధన వస్తుందంటే నాకు రేపు విజయం వస్తుందని సంతోషించు. కష్టము వచ్చినా పర్వాలేదు అని భయం. ఎందుకంటే ఎందుకు లేదంటే, నాకు విజయం తప్పకుండా వస్తుంది. కష్టములో నేను ఓడిపోవడానికి, నశించిపోవడానికి దేవుడు నన్ను ఎన్నుకోలేదు. కానీ కష్టము వచ్చిన కష్టములన్నిటిలో నుండి ఆయన మనకు విజయమనిస్తాడు అనే విశ్వాసముతోనూ ఆ పోరాటంలో మనము ఉండాలి. అయితే మనకు అంత బాగా తెలిసిన వాక్యం ఏంటంటే, యుద్ధము యెహోవాదే. యుద్ధం ఎప్పుడు కూడా యెహోవాదే. కాబట్టి మనకి ఇచ్చిన ప్రతి వాక్యమును బట్టి అక్కడ ఈ మాట ఎప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 ఎప్పుడు మర్చిపోవద్దు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 ఏమంటుంది? ఏలయనగా మనం పోరాడున్నది
శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సముద్రం పోరాడుచున్నామంటే పోరాడుచునే ఉన్నాము. పోరాడేస్తాం, అప్పుడప్పుడు పోరాడతాం కాదు. ఇది దినదినములలో జరిగే, మన జీవితంలో జరిగే కొన్ని విషయాలు ఇవి. వీటిని మర్చిపోకూడదు. మీరు మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడు మీ యొక్క ప్రార్థనలో ప్రభా నాకు కష్టాలు వద్దు, నాకు బాధలు రాకుండా చూడు, నాకు కాపుదల దయచే ప్రభా, స్వస్థత దయచే. స్వస్థత అడగాలి, అంటే నాకు కష్టాలు వద్దు ఈ కాదు మీ పోరాటం. నేను కష్టములు వచ్చిన వాటన్నిటిలో నీ నామములో జయము పొందుకుంటాను ప్రభా, నా ధ్యానిస్తున్నా. అక్కడ అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయంలో ఒక ప్రార్థన ఉంటుంది. ఆ 4వ అధ్యాయంలో వారి యొక్క ప్రార్థన ఏం ప్రార్థన అంటే తీసుకోవద్దు కానీ చెప్తాను వినండి. అక్కడ వారు ఆ కుంటివాణిని బాగు చేశారని వారిని తీసుకెళ్ళి కొట్టి తిట్టి మీరు యేసు నామములో ప్రకటించకూడదు అని భయపడి పంపిస్తే ఆ శిష్యులు యోహాను పేతురు కూడా ఇద్దరు తిరిగి వచ్చి వారి శిష్యులందరికీ చెప్పినప్పుడు వారందరూ ఏకస్వరంతో ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు ప్రభా ఎలాంటి సమస్య వచ్చేసిందో చూడు, నీ సేవ చేయకుండా ఆపు చేసేస్తున్నారు, మీరు ప్రభా వీళ్ళని ఆపు చేయి అని ఒక్క మాట వారు అనలేదు. వీళ్ళు నిన్ను శిక్షించు ప్రభా, వీళ్ళు మాకు ఎంత కష్టం ఎంత బాధపడుతున్నా మేము నీ పని చేస్తున్నాం, మమ్మల్ని కాపాడు అని ప్రార్థన చేయలేదు వాళ్ళు. అక్కడ ప్రభా నీ కార్యమును మేము ధైర్యముగా చేయనటువంటి ధైర్యము, ఆత్మాభిషేకము, మీ పరిశుద్ధాత్మ శక్తిని మెండుగా మా మీద కురుమించి మేము ధైర్యంగా నీ పని చేయాలి. అయితే నీ యొక్క సూచక్రియలు, నీ యొక్క స్వస్థతలు, నీ యొక్క సూచక్రియలు చేసి నీ యొక్క మహిమను కనపరుచుకో ప్రభా వారి మధ్య అని చేశారు. మమ్మల్ని రక్షించు, మమ్మల్ని కాపాడు ప్రభా అని ప్రార్థన చేయలేదు. లోకంలో ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. ఇక్కడ మనకి కెమెరాస్ పెట్టారు, మీకు కనబడుతున్నాయి, ఒక 2 కనబడుతున్నాయి, ఒకటి నా పక్కనే, ఒకటి మీ వెనకాల ఉంది. ఈ కెమెరాలు ఎందుకు పెట్టారో తెలుసా మీకు? కొన్ని రోజుల్లో ఇవన్నీ ఒక గవర్నమెంట్కి కనెక్ట్ అవుతాయి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అంత్య దినాల్లో మరి అంత్యక్రీస్తు తన కార్యక్రమాలని కోసం అన్ని సిద్ధపాటు చేసుకుంటున్నాడు. దీంట్లో అది భాగం. అదే ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నాం, ఏమి చేస్తాం, మొత్తం అంతా మన చర్చలుగా చూసేది గవర్నమెంట్లో చూస్తారు. ఇక్కడ అబుదాబీలో చాలా కాలం అయిపోయింది, స్టార్ట్ అయిపోయి దుబాయ్లో కూడా గవర్నమెంట్ ఇది మెయిన్ చర్చెస్లో అయిపోయింది, ఇక్కడ కూడా వచ్చింది. అయితే ఏంటంటే మనలను తగ్గించాలి, మన యొక్క పనిని నొక్కి పెట్టాలి అనే ఉద్దేశం వాళ్ళది. ఈ లోకము దేవుని ప్రజలకు వ్యతిరేకంగా నడుస్తుంది. అలాగని మన పని ఆగిపోదు, దేవుని పని ఆగదు. యేసు ప్రభు వచ్చే సంఘం తీసుకెళ్ళే వరకు ఆ పని ఇంకా ఎక్కువ జరుగుతూనే ఉంటుంది. ప్రపంచంలో చూసినప్పుడు నేను అనేకమైనటువంటి ఈ మధ్యలో కొన్ని వీడియోస్ చూస్తున్నాను. సాక్ష్యాలు దేవుడు ఆశ్చర్య రీతిగా తనను నమ్ముకున్న వారిని ఈ దేశాలు, ఈ యొక్క మతంలో ఉన్నటువంటి ఈ దేశాలు, మన చుట్టూ ఉన్న దేశాలు కావచ్చు, ఇవన్నీ పెద్ద పెద్ద దేశాలు, నార్త్ కొరియా వంటి దేశాలు, చైనా వంటి దేశాలు, ఆఫ్రికా, ఈ మధ్యలో ఈ 2 రోజుల్లో చూస్తున్నటువంటి ఏంటంటే నైజీరియాలో జరుగుతున్న మారణ హోమం దేవుని బిడ్డల మీద, సుడాన్లో, కాంగోలో ఇష్టం వచ్చినట్లుగా దేవుని బిడ్డలు చంపుతున్నారు. అంటే దేవుడు చూడలేదు అనుకోవద్దు. నైజీరియాలో అలాగే సుడాన్లో కూడా ఇష్టం వచ్చినట్లుగా చంపుతున్నారు దేవుని బిడ్డలు. దేవుడు చూడలేదు అనుకోవద్దు, దేవుడు చూస్తున్నాడు. కొంతమందిని మరణించనిస్తాడు, అయితే కొంతమందిని ఆశ్చర్య రీతిగా ఆయన విడుదల చేస్తున్నటువంటి కొన్ని చూశాను. ఇరాన్ దేశంలో కూడా దేవుడు రక్షిస్తున్నాడు. అయితే వీళ్ళందరూ ఎవరు కూడా వారి యొక్క సాక్ష్యాల్లో దేవుని మమ్మల్ని రక్షించి ప్రభుని కాపాడేలా బాధ పెట్టేసి అని ప్రార్థన చేయలేదు. మాకు ధైర్యం ఈ ప్రభా, మాకు మీద వచ్చే ఈ యొక్క కష్టం వాళ్ళని మంట పెట్టి కాల్ చేస్తున్న ప్రభా, దీన్ని తట్టుకుని ధైర్యం ఇమ్మన్నాడు, తప్పించమని ప్రార్థన చేయలేదు. వాడు ఉన్నావు, నీకు శద్రక్ మేషక్ అబేద్నెగోలతో మంటల్లో ఉన్నావు, లేదా పూరేజాన్ని తీసుకెళ్తే ప్రభా దీనికి నీకోసం నిలబడి మేము లొంగిపోకూడదు, నువ్వు కాదని ఒప్పుకోకుండా మా నోటిని మేము
ఆడకూడదు అటువంటి శక్తిని దయచేసావు. దేవుడు ఆశ్చర్య ఆఖరి మూమెంట్లో వారిని తప్పించినటువంటి అనేకమైనటువంటి కొన్ని కాదు చాలా ఉన్నాయి. మనకు వాక్యాలు చెప్పిన చాలా సమయం సరిపోదు. ఆశ్చర్యతకి దేవుడు రక్షిస్తున్నాడు. అయితే ఆ రక్షణలో వారికి వచ్చిన విజయానికి ముందు పొందినటువంటి ఆ యొక్క కష్టము మనం ఆలోచించలేము, భరించలేము. మీరే ఆలోచించండి ఒకసారి. తల దగ్గర ఒక గన్ను కానీ మీ యొక్క ఊరేస్తాం ఒప్పుకుంటే యేసుక్రీస్తుని కాదు దేవుడు కాదంటే నేను వదిలిపెట్టేస్తామంటే మీరు ఏం చేస్తారు? మీకు ఆలోచన లేకపోతే మీరు ఇప్పుడే చంపేస్తాం, లేకపోతే మంటని వెలిగిస్తాం, లేకపోతే చాలాను ఒకటి కాదు చాలా చాలా దేశాల్లో రకరకాలమైనటువంటి కష్టాలు పెడుతున్నారు. అయితే చాలామంది దాంట్లో ఎక్కువ మంది విజయం, నార్త్ కొరియాలో ఎలాంటి విజయం, ఆ విజయము వెనుక వారు చేసిన పోరాటము, దాని గురించి మీకు గుర్తు చేయాలని ఆశిస్తున్నాను. మీ యొక్క విజయంలో మీరు విజయం చూడాలంటే ప్రతి విషయంలో విశ్వాసము ద్వారా మీ విశ్వాస పోరాటము జరిగించాలి. హల్లెలూయా. ఎందుకంటే సాతాను ఎవరిని విడిచిపెట్టడు, లోకాన్ని ఎవరిని కూడా విడిచిపెట్టడు. అయితే మన ప్రార్థన చెప్పాను, ఎప్పుడు కూడా ప్రభావం కాపాడు, ఎలాగ వీటి నుంచి మేము తప్పించుకోవాలి అని కాకుండా మాకు శక్తిని దయచేయి, బలం దయచేయి అని పోరాటం చూసుకోవాలి. ఈ కష్టాల విషయం కాదు, మీ యొక్క సమస్యల గురించి కూడా. సమస్యలు ఉన్నాయని కృంగిపోవద్దు. సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ సమస్యల్లో నుంచి తప్పకుండా విజయం సంపాదిస్తాను. మీ ప్రార్థన అలాగ ఉండాలి. ఎలాగో ఈ స్వస్థత దయచేయి ప్రభా, ఎలాగో ఈ యొక్క ఈ ఉద్యోగం దయచేయి ప్రభా, ఎలాగో నాకు ఈ ఆర్థిక పరిస్థితి నుంచి రక్షించు ప్రభా. అలా కాకుండా ఈ ఆర్థిక పరిస్థితిని అధిగమించాలి. అనారోగ్యంలో నేను అధిగమించి స్వస్థతలోనే ఉండాలి. యేసుక్రీస్తు నాకు స్వస్థత ముందే ఇచ్చేశాడు. అది మీరు ఇప్పుడు పొందుకునేది కాదు, మీరు దానిని విశ్వాసం ద్వారా పొందుకున్నటువంటి బలం పొందుకోవాలి అనేసి విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అయితే ఒక పోరాటం, ఒక చిన్న కథ వాక్యం చెప్పి నేను ఆశపడుతున్నాను. ఇది న్యాయాధిపతుల గ్రంథంలో ఉంది. మీలో ఎంతమందికి బారాకు అని పేరు తెలుసు? ఎవరికైనా తెలుసా బారాకు? పోనీ బారాకు కంటే ముందుకు పేరు కొంతమంది తెలుస్తుంది. దెబోరా ఎంతమందికి తెలుసు? దెబోరా కొంతమందికి తెలుసు. మీకు కొంతమందికే ఎందుకు తెలుసు అంటే వాక్యం చదవమంటానే ఉంటాము, మీరు అవునవును అనుకుంటానే ఉంటారు కానీ చదవరు. వాక్యం మొదటి నుంచి అంతం వరకు నేను కొన్నిసార్లు చూస్తుంటాను. కొన్ని పిక్చర్స్ మీరు చూస్తుండొచ్చు. ముసలోళ్ళు కూర్చుని మరి చిరిగిపోయిన బైబిల్ ఇలా పట్టుకుని చెట్టు కింద కూర్చుని ముసలో కలపడలా కూర్చుని బొమ్మలు చూస్తుంటారు కదా మీరు. వాళ్ళు చదువుతూనే ఉంటారు. ఎన్నిసార్లు చదివిన అంతా గుర్తుండదు మనకు దీంట్లో. అందుకే చదువుతూ ఉండాలి. ప్రతి దాంట్లోనే మెసేజ్ ఉంటుంది. ఇది న్యాయాధిపతులు మెసేజ్లు ఉన్నాయి చాలా, దేవుని యొక్క కార్యము. న్యాయాధిపతులు సమయంలోనే దేవుడు ఒక రాజ్యాన్ని తను స్వయంగా పరిపాలించాడు. తెలుసా మీకు సంగతి? ఒక రాజ్యాన్ని దేవుడు స్వయంగా పరిపాలించిన సమయం అది. ఇశ్రాయేలు దేశాన్ని దేవుడు పరిపాలించిన సమయము. అక్కడ అంటాడు, ఎందుకు చెప్తాను మీకు ఈ మాట? సమూయేలు వెళ్తే ప్రార్థన చేస్తాడు దేవుడికి, ఇదిగో వీళ్ళకి నన్ను రాజు కావాలని కోరుతున్నారు ప్రభా అని బాధపడిపోతున్నాడు. రాజు అడుగుతున్నాడు అని. ఎందుకు ఆయన అప్పటికి ఆయన యాజకుడు అలాగే న్యాయాధిపతి కూడా. అడిగితే అంటాడు, నిన్ను కాదు వీళ్ళు తిరస్కరించింది, నన్నే తిరస్కరించారు. నేను రాజ్యం చేయడం వాళ్ళకి ఇష్టం, మనిషి కావాలి వాళ్ళకి రాజ్యం అని. ఆ కాలం అంతా ఒక్కొక్క న్యాయాధిపతిని పంపించినప్పుడు తన ఆత్మను వారి మీద కురిమించి ఆ ఆత్మ ద్వారా తన విజయం తీసుకొని వచ్చాడు వాళ్ళకి. సంసోనే కావచ్చు, సంసోన్ పాపం చేసినట్టు తెలుసు మనకి. అయితే తన ఆత్మ ద్వారా శక్తిని ఇవ్వటం వలన ఒక్క మనిషి ఒక్కడే ఒక గాడిద ఎముక పట్టుకొని 1000 మందిని చంపటం అంటే అది ఎవరికి సాధ్యం కాదు. తకట ఒక్కొక్కరిని చంపాడు, 1000 మందిని చంపేస్తాడు. అది దేవుని పని అంతే. దావీదు ఒక్క రాయి చేత గొల్లియాతుని చంపాడంటే అది మనుషునికి సాధ్యం కాదు. ఆయన ఆత్మ ఆయన మీద చేస్తున్నాడు. దేవుని ఆత్మ ఉన్నవారు గొప్ప కార్యాలు చేస్తారు.
హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన ఆత్మ ద్వారా ఆయన కార్యం చేస్తూ వచ్చాడు. ఈ యొక్క దెబోరా బారాకుని గురించి ఒక కథ చెప్తాను మీకు. కథ కాదు, వాక్యం విషయాన్ని చెప్తాను. ఇది ఆ సమయంలో మరి దేవుడు ఆశ్చర్యక స్త్రీని ఎన్నుకున్నాడు న్యాయాధిపతిగా. ఈ దెబోరా ఒక న్యాయాధిపతి. ఆమె న్యాయాధిపతి కూడా ఒకటే కాదు, ఆమె ప్రవక్త్రి కూడా. ప్రవచనం ఇస్తుంది, న్యాయము తీరుస్తుంది. ఆమెను దేవుడు ఎన్నుకున్నాడు ఆ సమయంలో. అయితే ఒక పరిస్థితి ఉంది. అక్కడ యాబీను రాజు ఉన్నాడు. అతనికి సిసేరా అనేటువంటి ఒక సేనాధిపతి ఉన్నాడు. యాబీను అని ఆయన దగ్గర 900 ఇనుప రథాలు ఉన్నాయి. ఇనుప రథాలు ఉండటం, రథాలు ఉండటం వేరు. ఇనుప రథాలకు వేరే రథం ఏముందంటే చక్రరథాలు ఉండే. చక్రరథాలు ఏంటంటే పోతే ఎగిరిపోయాయి. ఇనుప రథాలు విరిగిపోవు, స్పీడ్గా వెళ్తాయి. అదే కాకుండా రథం మీద ఉండి యుద్ధం చేసే వాళ్ళ యొక్క వాళ్ళకి ఉన్న లాభం ఏంటంటే వారు ఎత్తులో ఉంటారు, మిగతా మనుషులందరూ కింద ఉంటారు కాబట్టి పైనుంచి ఈజీగా ఒక కొట్టి చంపేయగలుగుతారు కత్తులు పెట్టుకొని. అందుకు రథాలున్న రాజులంటే భయం. వీళ్ళ దగ్గర 900 రథాలు ఉన్నాయి. మరి ఎప్పుడు వీళ్ళని ఇశ్రాయేలు అణిచివేస్తూ ఉన్నాడు. అయితే ఆ సమయంలో దేవుడు వారిని దర్శించవచ్చాడు. ఒక ప్రవచనం చెప్పిస్తున్నాడు ఈమె దెబోరా చేత. ఇది న్యాయాధిపతి 4వ అధ్యాయము 6వ వచనంలోనికి వెళ్దాం తిన్నగా. ఆమె ఈ యొక్క బారాకు అని పిలుస్తుంది. బారాకు అనే ఒక వ్యక్తిని ఆమె ఆయనకు ఒక ప్రవచనం ఇస్తుంది. చూడండి, ఆమె నఫ్తాలి కేదెషులో నుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు వెళ్ళి నఫ్తాలీలలోను జెబూలూనులోను 10,000 మంది మనుష్యులను తాబోరు కొండదుకు రప్పించుము. 7వ వచనం, నేను, అక్కడ మాట నేను అనే మాట ఆమె కదా చెప్పేది, దేవుడు చెప్తున్నాడు ఈ మాట. ఇది ప్రవచనం అన్నమాట. ఈ నేను అది అక్కడి నుంచి ఇన్వర్టెడ్ కామర్స్ వేసుకుంటే నేను అంటే దేవుడు నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసేరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి వద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించెదనని. ఈ మాట గుర్తించండి. ప్రవచనంలో ఏముంది? నీ చేతికి. ఎవరితో మాట చెప్తున్నాడు? ఈమె దెబోరా బారాకుతో చెప్తుంది. ఏమని చెప్తుందంటే ఎలా ఇది స్వరం ఎవరిది? తన స్వరం, కానీ మాట మాత్రము దేవునిది. ఏమంటే నేను అని మొదలుపెట్టి అక్కడ ఏమంటే నీ ఏటి వద్ద కూర్చి నీ చేతికి అతనిని బారాకును అతని సేనంతటిని అప్పగించదనని ఇశ్రాయేలీయులైన దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా? ఇది ఇంగ్లీష్లో తిన్నగా ఉంటుంది, మొదటి నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకు ప్రాబ్లం ఉంది. ఇక్కడ లాస్ట్ అని తెలుస్తుంది, ఎందుకంటే యెహోవా సెలవిచ్చి ఉండలేదా. ఇక్కడ నేను స్టార్ట్ అయితే దెబోరా చెప్పినట్టుగా అనిపిస్తుంది, అందుకే మీకు చెప్పినట్టు అర్థమవుతుంది. అని దెబోరా చెప్పగా ఆమె ప్రవచించింది స్పష్టంగా. ఆ ప్రవచనం ఏముంది? నేను అతన్ని నీ చేతికి అప్పగిస్తాను, నువ్వు వెళ్ళు అని బారాకుతో ప్రవచనం చెప్పింది. అప్పుడు బారాకు ఏం చేస్తాడు చూడండి. ఇప్పుడు ఆమె అప్పటికే న్యాయాధిపతి, ప్రవక్త్రి, అంటే ఆమె చెప్పినవన్నీ జరుగుచున్నాయి, అందరికీ తెలుసు. ఇప్పుడు బారాకు వచ్చి ఆమె మాట విన్నాడు, బాగానే ఉంది. అయితే ఆమె జవాబు ఏమిస్తుందంటే, నీవు నాతో కూడా వచ్చినలా నేను వెళ్ళేదను, కానీ నీవు నాతో కూడా రాని ఎళ్ళ నేను వెళ్ళనని చెప్పాను. దేవుడు మాట చెప్తున్నాడని చెప్తే నేను వెళ్ళను అని తిరస్కరించేస్తున్నాడు. అక్కడ దేవుడు ఏం చెప్పండి, నీ చేతికి ఆ సిసేరాను అప్పగిస్తానన్నాడు. నువ్వు వస్తే వెళ్తాను, నువ్వు లేకుండా నేను వెళ్ళను. కొన్నిసార్లు మనం మనుష్యుల మీద ఆధారపడుతుంటాం. పాస్టర్ల మీద, లేకపోతే ప్రవచనాలు చెప్పే పాస్టర్లు చెప్పే వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళ దగ్గర వాళ్ళే ఉండాలి, వాళ్ళు చెప్పాలి అని కొన్నిసార్లు ఆశిస్తాం. దేవుడు మనకు మాట ఇస్తే ఆ మాట మన యందు నెరవేరుస్తాడు. హల్లెలూయా. అక్కడ నీవు రమ్మనంటున్నాడు, అడుగుతున్నాడు, నేను ఒక్కడిని వెళ్ళనంటాడు. బాగుంది. అప్పుడు ఆమె ఏం చెప్పిందో చూడండి 9వ వచనంలో. అప్పుడు ఆమె, నేను నీతో అగత్యంగా వస్తాను, వచ్చేస్తాను, నువ్వు అడుగుతున్నావు కదా, వస్తాను. అయితే నీవు చేయు ప్రయాణం వలన నీకు
ఘనత కలుగదు. నీవు యుద్ధానికి వెళ్తున్నావు కదా, జయము నువ్వు అనుభవించవు, జయము యొక్క ఘనత నీకు ఉండదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారకుతో కూడా కెదెషునకు వెళ్ళెను. స్త్రీ చేతికంటే మీరు అనుకుంటున్నారేమో ఆమె చేతికి అప్పగిస్తాడని. మీరేమనుకున్నారు? దెబోరా చేతికి సిస్టర్ని అప్పగిస్తాను అనుకుంటున్నారేమో. అలాగని ఆమె చెప్పలేదు, ఒక స్త్రీ అని చెప్పింది. అర్థమైందా? ఆమె ప్రవక్త కాదు, మరొక స్త్రీ. నువ్వు కాదన్నావు కాబట్టి నువ్వు వెళ్ళి యుద్ధంలో మరి యుద్ధానికి వెళ్తావు. అయితే ఆ యుద్ధం యొక్క ఘనత పొందడానికి నువ్వు వెనకాడి నన్ను పిలుచుకుంటున్నావు కదా, అయితే ఒక స్త్రీకే ఆ యొక్క ఘనతను ఇస్తాడు అని ఆమె చెప్పింది. అయితే ఏం జరిగిందంటే, దీంట్లో అన్ని చదవను. యుద్ధానికి వెళ్ళాడు. ఇంకో మాట చదువుదాం ముందుకు వెళ్ళే ముందు. 14 వచ్చిన సార్ చూద్దాం. అక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాను. 14, దెబోరా లెమ్ము, యెహోవా సిసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే, ఈరోజు వెళ్ళు అన్నాడు. యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా, యెహోవా నీకు ముందుగా బయలుదేరుచున్నాడు, నువ్వు కాదు, ఆయన చేస్తాడు అని బారాకుతో చెప్పినాడు. బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంట పెట్టుకొని తాబోరుకుని దిగి వచ్చాను. ఆ 15వ వచనం, బారాకు వారిని హతము చేయునట్లు, బారాకు వారిని హతము చేయునట్లు. మాటలు చాలా అన్నిట్లోనూ అర్థం ఉంటుంది. యెహోవా సిసెరాను అతని రథములను అతని సర్వసేనను కలవరపరచగా. బారాకు చేసింది ఏమి కాదు, యెహోవా కలవరపరిచేస్తాడు వాళ్ళని. అప్పుడు కలవరపరిచి వాళ్ళని హతం చేస్తాడు. సిసెరా రథం తిరిగి పారిపోతాడు. చాలామంది చంపేస్తారు, చంపేస్తారు కంప్లీట్గా. 900 రథాన్ని కూడా అని నాశనం చేస్తారు. సిసెరా రథం మీద ఉంటే స్పీడ్గా వెళ్ళలేనని కాలిన పరిగెట్టిపోతాడు. పరిగెట్టుకొని ఎక్కడికి వెళ్తాడంటే, అక్కడ 17వ వచనంలో ఉంటుంది, హేబెరు భార్య అయిన యాయలు. హేబెరు ఎవడంటే మోషే మామయ్య అయినటువంటి ఇత్రో మనుమడు ఈ హేబెరు ఆ చుట్టుపక్కలనే ఉండేవారు వాళ్ళు. అతనికిని ఈ యొక్క యాబీను రాజు ఆ యొక్క వారికిని రిలేషన్, అంటే వాళ్ళకి ఏమంటారు దాన్ని, సంబంధం ఉంది అని ఆ యాయలు అక్కడ ఏమంటారు, ఇక్కడ హేబెరు భార్య యాయలు గుడారంకు పారిపోయాను. అక్కడెక్కడో ఉందంట గుడారం, అక్కడ పారిపోయాడు. ఆమె వేసుకుందంట గుడారం, ఆమె వాళ్ళ భర్త కలిసి. అప్పుడు యాయలు అనే స్త్రీ ఏం చేస్తుందంటే, సిసెరాను చూసి రా, మా ఇంటికి రా అంటది. అయితే వీళ్ళకి ఇశ్రాయేల్ కొడుతో కూడా సంబంధం ఉంది, ఇశ్రాయేల్ ప్రజలతో కూడా సంబంధం ఉంది. ఈ సిసెరా వస్తుంటే రా అని పిలుచుకెళ్ళి ఏం చేస్తుందంటే గొంగళతో కప్పి పెడుతుంది. కప్పితే అంటే నాకు కొంచెం దాహం వేస్తుంది, నీళ్ళు ఇమ్మంటే నీళ్ళు కదా, ఆయనకి పాలు ఇస్తుంది. చక్కగా పాలు తాగగానే మనసు శాంతపడి నిద్రలోకి వెళ్ళిపోతాడు. నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఏం చేస్తుందంటే, ఈ యొక్క ఏమంటే టెంట్ పెగ్గన ఏమన్నాడు తెలుగులో, అదే ఒక్కసారి గుడారపు మేకు, ఇంగ్లీష్లో టెంట్ పెగ్ అంట. గుడారపు మేక్ అంటే మీరు మేకంటే ఎంత మేక అనుకుంటున్నారేమో కదా, ఎంత పొడుగుంటుంది, కర్రతో చేయబడి ఉంటుంది, సూదిగా ఉంటుంది, ఇంతలా లావు ఇంతలా వెనక ఉంటుంది, కింద ఏమో సూదిగా ఉంటుంది. అది పట్టుకెళ్ళి సాధారణ భూమిలో కొట్టి దానితో తాళ్ళు కట్టి గుడారాన్ని లేపుతారు, గుడారాన్ని స్థిరపరుస్తారు. అది అటువంటిది ఒకటి తీసుకుని వెళ్ళి పడుకున్నప్పుడు ఆ సుత్తి చేత్తో పడుకున్నాక అక్కడ ఏం రాయబడిందంటే 21వ వచనం, హేబెరు భార్య అయిన యాయలు గుడారం మేకు తీసుకుని సుత్తి పట్టుకుని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతని అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉన్న నేలకు దిగినట్లు ఆ మేకను అతని కణతలలో దిగగొట్టెను. కణతలు అంటే మీరేంటో మీరు అనుకుంటున్నారేమో, ఇంగ్లీష్లో టెంపుల్స్ అంటారు. ఇక్కడ చూసారు కొంచెం మెత్తగా ఉంటుంది, ఇక్కడ దుమ్ము లోపలికి ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఒక పుర్రెని చూస్తే కనుక ఇక్కడ ఖాళీగా ఉంటుంది స్థలం. ఇక్కడ నుంచి కొట్టి ఇక్కడ బయటకు వచ్చి భూమిలో కొట్టేసింది, ఆమె చంపేసింది. బారాకు చంపవలసింది సిసెరాన్ని. బారాకు పట్టుకుని వాడి తల పట్టుకుని వాడు తీసుకెళ్ళి జయము సంపాదించుకోవలసింది.
అయితే బారాక్ అన్నాడు, నేను వెళ్ళను, నేను కష్టపడడానికి ఇష్టపడలేదు, నొక్క నెలను, నువ్వు నాకు కావాలి అని చెప్పినాడు. మనిషి మీద ఆయన ఆధారపడ్డాడు కాబట్టి ఆ విజయం యొక్క సంతోషం అతను లేకుండా పోయింది. అందుకే అక్కడ ఏమేమి చెప్తున్న తర్వాత అదే న్యాయాధిపతులు 5వ అధ్యాయము 24వ వచనం. 5వ అధ్యాయంలో ఏముంటుందంటే దేవర పాట ఉంటుంది. ఈ యొక్క జరిగిన విషయం అంతా కూడా పాటలో ఒక ముక్క ఆమె ఏమంటుందంటే 24వ వచనం 5:24, కనానీయుడైన హేబెరు భార్య స్త్రీలలో యాయలు, స్త్రీలలో దీవెన నొందుదువు. అర్థమైందా? బ్లెస్డ్ ఆర్ యు అంటారు ఇంగ్లీష్లో. నువ్వు ఆశీర్వదించబడిన దానివి, ఎందుకంటే దేవుని ప్రజల శత్రువును నీవు చంపేశావు కాబట్టి. ఆ ఘనత తనకిచ్చాడు, ఆ స్త్రీకి ఇచ్చాడు దేవుడు. అయితే ఎవరు పోగొట్టుకున్నారు? బారాక్ పోగొట్టుకున్నాడు. బారాక్ అంటే ఆశీర్వదించబడినాడు అని అర్థం. బారాక్ ఒబామా తెలుసు కదా, అదే పేరు, అదే అర్థం. బారాక్ అంటే దీవెన, ఆశీర్వాదం. ఇక్కడ అరబిక్లో అయితే బరాకత్ అంటారు. బరాకత్ మీ దాని పేరు అది పాస్టర్ సతీష్ గారు పనిచేసే దాని కూడా ఆ స్థలం పేరు బరాకాయ్, ఆశీర్వాదం. అయితే బారాక్ అది పొందుకోలేకపోయాడు. మీకు చెప్పే మాట ఏంటంటే అక్కడ తర్వాత మీరు చూసుకున్నట్లయితే యెహోషాపాతు మీకు అందరికి బాగా తెలుసు. 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయంలో ఆయన కూడా ప్రవచనం వచ్చింది, నీవు వెళ్ళి పంక్తులు తీర్చి నిలబడము, యుద్ధం యెహోవాదే. ఆయన ఏం చేస్తాడంటే ప్రవచనం చెప్పినట్లుగా చేస్తాడు. పంక్తులు తీర్చి యుద్ధానికి గొప్ప రాజులు వచ్చేసారు, భయపడలేదు, వెళ్ళిపోయాడు. పంక్తులు తీర్చి యుద్ధానికి నిలబడినప్పుడు తను వాయిద్యములతో వాయించి దేవుని మహింపరిచే వారిని ముందు పెట్టుకుని యుద్ధానికి బయలుదేరాడు. దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని స్తుతించడం మీద ఆధారపడ్డాడు. దేవుడు ముందెళ్ళి ఆ యొక్క సైన్యానంతటిని నాశనం చేసి, వాళ్ళు నాశనం చేయడం కాదు, బంగారము, వెండి, ధాన్యములు, అనేకమైనటువంటి 3 దినాలు పోగేసుకునే అంత ఏమంటారు దాన్ని, కొలసమ్ము సంపదను దేవుడానికి ఇచ్చాడు. యుద్ధం పక్కన పెట్టేసేయండి, గొప్ప సంపదను సంపాదించినట్లుగా యెహోషాపాతుకు చేశాడు. ఎవరైతే యుద్ధము చేయడానికి వెళతారో వారితోనే చెప్తున్నాడు, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. విజయము నీదే, యుద్ధము యెహోవాది. యెహోవా మాట విని ఆయన నాకుండగా నాకు దేవుడు ఎందుకు భయపడతాను? దావీదు రాస్తాడు, నువ్వు నాకుండగా నేను ఎందుకు భయపడతాను? నేను భయపడను, నువ్వు నాతో ఉంటే సరిపోతుంది. దావీదు గొలియాతును ఎలా చంపగలిగాడంటే, చంపడానికి ఒకే కారణం. మీరు చూసినట్లయితే వాక్యం జాగ్రత్తగా చూసినట్లయితే సమూయేలు గ్రంథము 15వ అధ్యాయంలో సౌలు తప్పు చేస్తాడు, దేవుని తిరస్కరిస్తాడు. దానియేలును సమూయేలు వచ్చి దానియేలును అభిషేకిస్తాడు. అభిషేకించినప్పుడు జరిగినటువంటి ఒకే ఒక విషయం మీకు ఆ వాక్యం చూపిస్తాను చూడండి. అది 1 సమూయేలు 16:13లో ఉంటుంది. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేశాను. నాట నుండి, ఎప్పటి నుంచి? అభిషేకము చేసి నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. అయిపోయింది. 14వ వచనం చూడండి. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయాను. సౌలు మీద చెల్లిపోయింది. అంత బలమైనోడు, ఎత్తైనోడు, యుద్ధ వీరుడు. గొల్యాతును ఎదుర్కొనే శక్తి లేదు, ఎందుకంటే ఆత్మ లేదు. అదే చిన్నవాడు 17 సంవత్సరాల వయసు దావీదుకి, 16, 17, 18 వయసులో మధ్యలో ఉంటాడు. ఆ సమయంలో దేవుని ఆత్మ వచ్చింది కాబట్టి గొల్యాతును అతను చూడటం లేదు, అతడు తన విజయాన్ని చూస్తున్నాడు. హల్లెలూయా. తన యొక్క భవిష్యత్తును చూస్తున్నాడు. తన భవిష్యత్తు రాజుగా ఎలాగుండగలను చూస్తున్నాడు. మీకు వచ్చే ప్రతి పోరాటము మీకు వచ్చే ఒక అవకాశము. హల్లెలూయా. పోరాటము విజయము పొందడానికి అవకాశము. పోరాటానికి భయపడద్దు. కాబట్టి ఈ 2 నెలల ఖాళీ బాకీ ఉంది. ప్రతి విషయంలో ఈ సంవత్సరంలో విజయం పొందాలి. పోరాటమని భయపడకుండా దేవుని యందు విశ్వసించి, దేవుడిని మీకు ఇచ్చిన మాట ఏంటో ఆ మాటను పట్టుకోవాలి. దేవుడిచ్చిన మాటను పర్ఫెక్ట్గా ఇది చేయమంటే ఇదే చేయాలి. అది చేయమన్నప్పుడు అది మనకు కష్టంగా ఉండొచ్చు.
యుద్ధానికి వెళ్ళటం బారాకి చాలా కష్టం. వాడి దగ్గర 900 మంది రథాలు, మరి పెద్ద గొప్ప సైన్యం ఉంది, చాలా గొప్ప సైన్యం ఉంది. నేను వాడి దగ్గరికి ఎలాగ వెళ్తానంటే కుదరదు. నీకున్నవాడు, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. బలము నీది, జయము నీది. అయితే ఆ జయము పొందుటకు నిన్ను నీవు ఆయత్తపరుచుకొని, బలపరుచుకొని, నీ యొక్క హృదయంలో ఇది ఎలా జరుగుతుందంటే, ఏ పని మీరు అందరూ కొంతమంది చేస్తారు, నాకు తెలుసు. కొంతమంది పెద్దోళ్ళు చేస్తారు, కొంతమంది చిన్నోళ్ళు చేయకపోవచ్చు. వాళ్ళు కొన్ని యాక్షన్, మనం కొన్ని మాటలు అనుకుంటాం. మా బాస్ ఉండేవాడు, డాక్టర్, ఆయన పెద్ద డాక్టరు. నేను ఇక్కడ వచ్చినప్పుడు అప్పుడు ఆ జుమేర్లో మంచి విలాలో ఉండేవాడు. ఆయన దగ్గర ఒక డ్రైవరు, ఒక కుక్ పనిచేసేవారు. ఆ డ్రైవరు మా కుక్ చెప్తూ ఉండేవాడు, వాళ్ళ బాస్ ఇలా నడుచుకుంటూ ఉండేవాడంట, ఇలాగంటూ ఉండేవాడంట, ఇలాగ ఉండి ఇలాగ అనుకునేవాడంట. అంటే ఆయన కుక్ ఏం చెప్పండి, ఎవడనో వేసేసాడు, మైండ్లో ఆలోచించుకుని తిరుగుతూ ఇలాగనుకున్నాడంటే ఎవడనో వేసేస్తాడు, ఈరోజు ఏదో చేస్తాడు. మీరు అనుకోవాలి, కొన్నిసార్లు ఆలోచించాలి. కొన్నిసార్లు ఆలోచిస్తూ దేవుని యందు మాట్లాడుతూ ప్రభు నాకు ఇస్తాడు. ఆలోచనలు రావాలి, ఆలోచించాలి, నోటితో చెప్పుకోవాలి. మీరు దేవుని మీ యొక్క విజయాన్ని ఎలా పొందుకుంటారో దాన్ని ఆలోచించినప్పుడే విజయము పొందుకుంటారు. హల్లెలూయా. దేవుడిచ్చిన వాక్యం ఇది. మీరు పట్టుకున్నారో లేదో నాకు తెలియదు. పట్టుకుంటే ఈ 2 నెలల్లో కూడా మీరు గొప్ప విజయం పొందుకొని 31 తారీఖున మనకి సాక్ష్యాలు ఉంటాయి. దాని ముందు కూడా మీరు సాక్ష్యాలు చెప్పుకోవచ్చు. గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. దేవుని యొక్క కార్యములను చెప్పి మహిమపరచడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దానికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకుందాం ఒకసారి. థ్యాంక్ యూ జీసస్. ఒక్కసారి ఆలోచించండి, మర్చిపోది మాట. మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. విజయము మీదే. యెహోవా యొక్క యుద్ధాలను ఆయన చేస్తున్నాడు. మన యుద్ధాలని ఆయన చేస్తున్నాడు. ఆయనే మీకు విజయాన్ని కలుగు చేస్తాడు. అయితే యుద్ధంలో వెళ్ళడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. నువ్వు వెళ్ళాలి యుద్ధంలో. నువ్వు ముందు వెళ్తూ ఉండాలి. నీ ముందు యెహోవా నడుస్తూ ఉంటాడు. హల్లెలూయా. నిన్ను విడువాడు, ఎడబాయుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఆలోచిస్తూ ఉండండి. ఒకసారి మాటలు మీ హృదయంలో తిరగాలి. నేను విజయం పొందుకుంటాను. ఏ విషయం అయితే మిమ్మల్ని ఆప్ చేస్తూ ఉందో ఆ విషయంలో మీరు తప్పకుండా విజయం పొందడానికి సిద్ధపడండి. దేవుడు మీకు చేస్తున్నాడు. దేవుడు కలుగజేస్తున్నాడు, మీకు విజయమునిస్తున్నాడు. అసలు ఆలోచించండి, విజయం ఇస్తున్నాడు. విజయం గురించి ఆలోచించండి. అది ఏ పరిస్థితి నాకు తెలియదు. ఆ ఏ పరిస్థితి గురించి మీరు విజయం కావాలనుకుంటున్నారో దాంట్లో మీకు ఇస్తున్నాడు. అయితే పోరాటములో మీరు దేవుని యొక్క సహాయం చేత పోరాటానికి సిద్ధంగా ఉండండి. పోరాటానికి భయపడవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. స్తుతులకు పాత్రుడా, సంచరించెదం. నీ నామమెంతో గొప్పది, నిన్నారాధించెదము. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, నిన్నారాధించెదం. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా,
మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. హల్లెలూయా. నీ వంటి దేవుడు మాకుండగా ప్రభా మేమెందుకు భయపడదాం? మా ముందు వెళ్ళువాడు నీవే, విజయమునిచ్చేవాడు నీవే, గొప్ప కార్యం చేయదు దేవుడు నీవు ప్రభా. ప్రభా ధైర్యమునిచ్చు ఆత్మను ఒక్కొక్కరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ధైర్యముగా మాకు ఎదురు వచ్చే ప్రతి ఆటంకమును ఎదుర్కొని నీ వలన ప్రభా మేము జయము పొందినట్లు ఒక్కొక్కరికి అనుగ్రహించుమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. పాస్టర్ గారు అక్కడ ఉంటున్నారు. సరే, సుశీల్ కుమారి గారని మన సంఘానికి వచ్చాము. పొడవు ఉండేవారు కదా, వాళ్ళ కుమారుడికి యాక్సిడెంట్ అయింది, ఐసీయూలో ఉన్నాడు. వాళ్ళ కొరకు ప్రార్థించారు. పేరు జ్ఞాపకం లేదండి. హీరా అన్న అమ్మాయి కొరకు సుశీల్ గారు కుమారుడు తెలుగు సుశీల గారు మనకు తెలిసి మీకు తెలుసు. ప్రేమగల తండ్రి, ఈ కొద్ది కాలంలో ఒక ప్రార్థన మీ పాత్రను పెట్టుకుంటున్నా ప్రభా. మీరు జవాబిచ్చే దేవుడు, కనికరం చూపించే దేవుడు. సుశీల గారి కుమారుని ప్రభా యాక్సిడెంట్లో మరి ఈ సమయంలో ప్రభా మరి ఐసీయూలో ఉండి తన ప్రాణం కొరకు అతను పోరాడుచుండగా ఈ పోరాటంలో కుటుంబానికి అతనికి విజయం దయచేసి మేము పొందుకుని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఈ రాని ఆ బిడ్డను మీరు ముట్టండి, ఆ బిడ్డ స్కిన్ నుంచి స్వస్థత మీరు దయచేసి ప్రార్థన చేస్తున్నాం. మేము అందరం ఏకీభవిస్తున్నాం తండ్రి. మీరు ఏకీభవించి ఏం అడిగినా ఇస్తానని సెలవిచ్చిన దేవుడు కాబట్టి ప్రభా దీని ప్రకారంగా ఈ బిడ్డలకు ఇరువురికి మీరు ఆశ్చర్యకారం చేయమని మా ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామముకు మహిమ కలుగును గాక. ఈ అక్టోబర్ ఆఖరికి ఈ సంఘం దేవుని సంఘం స్థాపించబడి 17 సంవత్సరాలు కదా, 17 సంవత్సరములు గడిచింది. దేవుని నామముకు మహిమ కలుగును గాక. ఇది ఒక సాధారణ వ్యక్తితోటి దేవుడు జరిగించుకున్నాడు. దేవుని నామముకు మహిమ కలుగును గాక. ఈ దినాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని మహిమ పరచుకుంటూ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఇది దేవుని చేసిన కార్యం. ఆమేన్. అందు బట్టి ప్రభునామముకు మహిమ కలుగును గాక. కొన్నిసార్లు మన స్వశక్తిని మనం చూసినప్పుడు అనుకుంటాం మనం చేయలేము అని. నిజమే, మనం చేయలేం, కానీ మనలో ఉన్నవాడు చేయగలడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందులో బట్టి ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని కనపడదాం. అందరం దాక్కుంటూ ఉండేవాడిని ఒకప్పుడు. ముందుకు రమ్మంటే దాక్కుండేవాడిని. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మామూలుగా పిలిస్తే ఎక్కడికి నేను ముందు రాలేనండి. ఆమేన్. ఈ స్థలం ముందు మాత్రం నిలబడగలుగుతాం. కారణం ఏంటంటే అభిషేకం. ఆమేన్. హల్లెలూయా. అందుచేత ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని ఆరాధిద్దాం, మన దేవుణ్ణి కనపడదాం, గొప్ప చేద్దాం. ఆమేన్. రెడీ? అందరూ దేవుని స్తుతించడానికి సిద్ధంగా ఉన్నారా? కానుక కూడా దేవుని మహిమపరచడమే. ఆమేన్. పైన ఎంతో ప్రేమ చూపావు, మంచిలేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, అది ఎంతమైన వాడవు, పంపావు, అది ఎంతమైన వాడవు,
పంపించావు మా కొరకై ఆదియంతమైన వాడవు మానవుని రూపమెత్తావు లోకాలన్నీ ఏలేరా రాజువైన నీవు సామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు లోకాలన్నీ ఏలేరా రాజువైన నీవు సామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు నీవెంత దీన మనసు నాకెంత ఘనత యేసు నీవెంత దీన మనసు నాకెంత ఘనత యేసు ఎంతగా 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 స్తుతులు పాడినా అందరూ రెండు చేతులెత్తి ఎంతగా స్తుతులు పాడినా మరోసారి పాడదాం ఎంతగా స్తుతులు పాడినా హల్లెలూయా హల్లెలూయా. దుబాయ్లో యానివర్సరీ సీజన్ వచ్చేసింది. చాలామంది సేవకులు వచ్చేస్తున్నారు. చూసుకొని వెళ్ళండి. మంచి సేవకులు అయితే వెళ్ళి ఆ వాక్యం విని ఆశీర్వదించరండి. అదే పిలుపు. మనకి గొల్ల ఎల్లేసి గారు పిలుస్తున్నారు 18వ వార్షికోత్సవం 16 నవంబర్ 16వ తారీఖున సాయంత్రం 5:30 నుండి వారి యొక్క సంఘంలో ఆరాధన జరుగుతుంది కనుక ముఖ్య ప్రసంగికులు రాజేశ్వర సోలమన్ గారు నాకు తెలియని ఎవరో మరి చక్కగా జరిగినట్టు ప్రార్థన కూడా జ్ఞాపకం చేసుకుందాం. ముగింపు ప్రార్థన చేసుకుందాం. సోదరుడు శశి గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తాం. తలలోంచుతాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి నాయన, స్తుతి నాయన, స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతునందేవని చిరగ తండ్రి, సమాధానకర్త గణపతి దేవానికి వేలాది వందనాలు నాయన, స్తుతులు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా గడిచిన కాలం అంతా కాచి దచ్చిభద్రపరిచారు. మరొక దినాన్ని అయ్యా మీరు మా జీవితాల్లో అనుగ్రహించిన దాన్ని బట్టి నీకు వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడు నీకు వందనాలు నాయన. ఉదయకాల సమయంలో ఇటు విధంగా నేను స్తుతించడానికి, నేను గణపరచడానికి, మమ్మల్ని అందరినీ కూడా నీ సన్నిధిలో చేర్చిన విధానం బట్టి నీకు వందనాలు నాయన, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడా నీకు వందనాలు. మీరు మా జీవితాలు అనుగ్రహించినటువంటి మరొక తరుణాన్ని బట్టి నీకు వందనాలు నాయన, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడా నీకు వందనాలు. ఈ ఆరాధన కార్యక్రమాన్ని నేను ఇంతవరకు మీరు నడిపించారు దేవా, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా నీ దాసుని నిలబెట్టుకుని ఇచ్చినటువంటి మాటలను బట్టి నీకు వందనాలు అయ్యా, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును నాయన, నిజంగా నాయన మా ఆత్మీయ పోరాటాల్లో నేను మేము ఎట్టి విధంగా నాయన నీ సన్నిధిలో ముందుకు నడిచిపోలే నాయన. నేను ఈ మాట ప్రకారంగా నాయన నీ ఆదేశాల ప్రకారంగా మేము ఎట్టి విధంగా నీ సన్నిధిలో ముందుకు నడిచిపోలు అయ్యా, సాగిపోవాలన్నా మీరు ఒకసారి మీరు మాకు జ్ఞాపకం చేసుకునే విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడా నీకు వందనాలు నాయన. నిన్ను చూస్తూ నీ నడకలో మేము ముందుకు నడిచిపోవటానికి మీ సహాయాన్ని గ్రహించవలసిన నడుచున్నాను. గొప్ప దేవుడా నీకు వందనాలు అయ్యా. నీ దాసులను ఇంకను బలపరచిన దేవా నీకు వందనాలు. మంచి ఆరోగ్యాన్ని నేను మీ ప్రియుడికి మీరు దయచేయవలసిన నడుచున్నాను. గొప్ప దేవుడా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా తెచ్చిన నీ ప్రియుడిలో ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి నీకు వందనాలు నాయన. హే అవసరత కలిగి హే కర కలిగి నీ సన్నిధికి వచ్చినారు నాయన, మాకంటే ముందుగా ఎరిగిన తండ్రి నీకు వందనాలు అయ్యా. నీ సన్నిధిలో నుంచి నీ దీవెన ఆశీర్వాదాలతో మీరు ఒక్కొక్కరిని మీరు నింపవలసిన నడుచున్నాను. గొప్ప దేవుడా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. స్తుతులు నాయన రక్షకుడా నీకు వందనాలు. గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ రాకడ ఆలస్యమైతే నాయన మరొకసారి ఇటు విధంగా నీ సన్నిధిలో కూడి నీ సన్నిధిలో నీ స్తుతించి గణపరిచే వారికి మమ్మల్ని ఒక్కొక్కరిని మీరు ఉంచవలసిన నడుచున్నాను. అలాగే నీ సన్నిధికి తేబడినటువంటి తెచ్చినటువంటి కానుకల విషయం సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను దేవా నీకు వందనాలు. నేను 60 100 నేను ఫలితాన్ని మీరు అనుగ్రహించండి. వారు చేయించిన పనిని మీరు దీవించి ఆశీర్వదించవలసిన నడుచున్నాను. గొప్ప దేవుడానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అన్ని విషయాల్లో మీరే మీ తోడు మీ శాతాన్ని గ్రహించి నేను అన్ని విషయాల్లో మీరే కాచి దాచి భద్రపరుస్తారని, అన్నిటికీ మీరు ముందు నడిపిస్తారని ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రస్థానాన్ని బట్టి అడిగి పెట్టుకుంటున్నాము పరమ తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మకు నిరంతర సహవాసము మనకు ఆయన ప్రేమించిన బిడ్డలందరికీ ఇప్పుడు నెలపున తోడుగా ఉండను గాక.
ఆమె దీవించును గాక. త్వరగా బయటకు వెళ్దాం, లేట్ అయింది. అయితే జాగ్రత్తగా దారిలో మార్గం అనే చోట ఎవరు నిలబడొద్దు, ఇక్కడ కూడా నిలబడొద్దు. తొందరగా వెళ్ళిపోయి బయటకు వెళ్ళిపోండి. అక్కడ టీ దగ్గర, అక్కడ గోడ దగ్గర ఉండండి. మనుషులు నడిచే చోట నిలబడొద్దు. వాళ్ళు